హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు దుర్గా సుప్రియ లాగ్స్ అండి. ఈరోజు మనం ఒక ఇంట్రెస్ట్ అయిన వీడియోతో అయితే మీ ముందుకు వచ్చేసినాను. ఈరోజు వీడియో ఏంటంటే, ప్రతి ఒక్కరికి వాళ్ళ లైఫ్లో ఒక ఇల్లు కట్టుకోవాలనే ఆశనైతే ప్రతి ఒక్కరి లైఫ్లో ఉంటుంది. అలాంటి ఇల్లు కొంతమంది అయితే లక్షల్లో శాలరీ అయితే తీస్తూ ఉంటారు, కానీ వాళ్ళకి ఆ గృహయోగం అనేది ఉండదు. కానీ వాళ్ళు రెంట్ హౌస్లోనే అయితే ఉంటూ ఉంటారు. అలా కొంతమంది కూలి పని చేసుకున్నా కూడా వాళ్ళు అయితే మంచి గృహంలో అయితే వాస్తుపరంగా బాగున్న గృహంలో అయితే నివసిస్తూ ఉంటారు. ఇది వచ్చి గృహం అనేది అదే అమ్మవారి చింతామణి గృహం అంటారు కదండి. ఆ తల్లి ఆ చింతామణి గృహంలో మణిద్వీపంలో అలరారుతూ ఉంటుంది. మనం ఆ తల్లి యొక్క అనుగ్రహం ఉంటేనే మనకు ఆ గృహయోగం అనేది కలుగుతుంది. పార్వతీదేవి పరమేశ్వరుడికి కట్టించుకునే ఎంతో ప్రేమగా కట్టించుకునే ఇల్లుని రావణాసుడికి లంకనైతే దానం చేస్తారు. అలాంటి లంకలో పార్వతీ పరమేశ్వరులు అట్లాంటి వాళ్ళకే వాళ్ళు అందంగా నిర్మించుకున్న ఆ గృహంలో అయితే ఉండలేరు. కాబట్టి మనకు ఆ మణిద్వీప నివాసి అయిన ఆ లలితా పరమేశ్వరి యొక్క అనుగ్రహం ఉంటేనే మనకు గృహయోగం అనేది కలుగుతుంది. నేనైతే ఒక చిన్న గృహంలో అయితే ఉండేదాన్ని. నాకైతే ఎప్పటి నుంచో ఒక ఇల్లు కట్టుకోవాలని అయితే కల ఉండేది. నేను ప్రతిరోజు లలితా సహస్రనామంలో ఒక మంత్రం అయితే చదువుతూ ఉండేదాన్ని. ఆ మంత్రం చదవడం వల్లే నాకు ఆ తల్లి అనుగ్రహం వల్ల ఒక మంచి స్థలం దొరికి అందులో అయితే నేను ఇల్లు కట్టుకోగలిగినాను. మీకు ప్రతి ఒక్కరికి లైఫ్లో ఇల్లు కట్టుకోవాలనే ఆశ అయితే ఉంటుంది. ఆ ఆశ నెరవేరాలంటే అమ్మవారి అనుగ్రహం కోసం ప్రతిరోజు మీరు లలితా సహస్రనామాలు అయితే కష్టపడి చదవండి. కొన్ని రోజులు చదువుతూ ఉంటే అది మీకే నోటికైతే బాగా కంఠస్థం అయిపోతుంది. అప్పుడు మనకు ఆ తల్లి యొక్క అనుగ్రహం, ఎవరైతే 6 నెలలు ఆ తల్లి నామాలు ఇంట్లో చదువుతారో ఆ ఇంట్లో నుంచి లక్ష్మీదేవి వెళ్ళమన్నా వెళ్ళదండి. అంత పవర్ఫుల్ అయిన లలితా సహస్రనామంలో మనకు గృహయోగం కలగాలంటే ఏ నామం జపించాలో ఈ వీడియోలో అయితే మనం తెలుసుకుంటామండి. మనకు గృహయోగం కలగాలి అంటే లలితా సహస్రనామంలో ఓం ఐం హ్రీం శ్రీం చింతామణి గృహంతస్థ శ్రీమన్ నగర నాయకాయ నమః అంటే ఆ చింతామణి గృహంలో ఆ తల్లి మణిద్వీపంలో అలరారుతూ ఉండే విధంగా మనకు ఒక గృహం కావాలని ఆ మంత్రాన్ని ప్రతిరోజు 1000 సార్లు అయితే నేనైతే చదువుతూ ఉండేదాన్ని. మళ్ళీ దేవీ నవరాత్రులు వచ్చినప్పుడు అయితే మనం ఒక్క నామం చెప్పినా ఆ రోజుల్లో 1000 సార్లు చదివిన ఫలితం అయితే వస్తుంది. ఆ రోజుల్లో ప్రతిరోజు 1000 సార్లు అయితే నేను ఆ మంత్రాలని చదువుతూ ఉండేది. ఆ మంత్రం చదవడం వల్ల నాకైతే ఒక మంచి గృహం అయితే కలిగింది. మీకు కూడా ప్రతి ఒక్కరికి గృహయోగం కలగాలి అంటే లలితా సహస్రనామంలోని ఈ మంత్రాన్ని తప్పకుండా చదవండి. ఓం ఐం హ్రీం శ్రీం చింతామణి గృహంతస్థ శ్రీమన్ నగర నాయకాయ నమః ఈ మంత్రం చదవడం వల్ల మనకు తప్పకుండా అయితే గృహం అయితే కలుగుతుంది. నేనైతే ఒక చిన్న గృహంలో ఉండేది. మేమేం అంత పెద్ద మాది మధ్య తరగతి కుటుంబమే అయినా మాకు అమ్మవారి దయ వల్ల ఒక స్థలం దొరికింది. ఎన్ని సంవత్సరాలు ఎతికినా దొరకని స్థలం అమ్మవారి అనుగ్రహం వల్ల ఏ వాస్తు దోషాలు లేకుండా స్థలం అయితే దొరికింది. ఈరోజు నేను ఈ ఇంట్లో ఉన్నాను అంటే అది అమ్మవారి అనుగ్రహం అయితే 100కు 100% నేను ఖచ్చితంగా చెప్పగలుగుతాను. అమ్మవారి అనుగ్రహం అంత శక్తివంతమైంది. మనం ఈ లలితా సహస్రనామానికి మించిన స్తోత్రమే ఏదీ లేదు. నేనైతే ఈ అమ్మవారిని ఎలా పట్టుకున్నానంటే, నాకైతే 3 పిల్లలు ఉండేవాళ్ళు. వీళ్ళైతే 2 పిల్లలు సంతానం సరిగా లేకపోవడంతో నేను భగవంతుని మీదైతే నా దృష్టిని అయితే పెట్టినాను. భగవంతుడే మనకి కష్టాలు పెట్టాడని అయితే నేను దృష్టి పెట్టడం వల్ల అప్పుడు అమ్మవారి పుస్తకం నాకు దొరికి ఆ పుస్తకంలో రాసింది అమ్మవారిని పట్టుకుంటే మనకు ఏది దొరకంది అంటూ ఏదీ లేదని అయితే నేను తెలుసుకున్నాను. అప్పటి నుంచి అయితే ప్రతిరోజు ఎంత పని ఉన్నా ఎంత సమయంలోనైనా నేను లలితా సహస్రనామం చదివేది. ఫస్ట్లో అర్ధగంట పట్టేది నాకు లలితా సహస్రనామం చదవడం. కానీ ఇప్పుడైతే నేను ఒక 10 నిమిషాల్లో లలితా సహస్రనామం అయితే చదవగలుగుతాను. చూడకుండా కూడా చదవగలుగుతాను. అంత అమ్మవారిని నేను ఇప్పుడైతే ఇంటి పనులు చేసుకుంటున్నప్పుడు కానీ వంట పనులు చేసుకుంటున్నప్పుడు కానీ నా మనసుకి ఏదైనా కొంచెం బాధ కలిగినా సంతోషం కలిగినా నేను అమ్మవారికి కృతజ్ఞతగా చెప్పుకుంటూ లలితా సహస్రనామం అయితే చదువుకునేదాన్ని. మనకి ఏదైనా మనసులో కొంచెం కలత
సమస్యగా ఉన్నా కూడా మన ప్రశ్నలకు జవాబు అమ్మ దగ్గర కావాలి అన్నప్పుడు ఆ అమ్మ దగ్గర అడిగితే మనకు ఖచ్చితంగా అయితే ఆ అమ్మ మనకి ఏదో ఒక దారి చూపిస్తుంది. అలాంటి అమ్మవారిని పట్టుకున్న వాళ్ళు ప్రతి ఒక్కరూ సుఖ సంతోషాలతో కష్టం అనేది ప్రతి ఒక్కరికి వస్తుంది. కానీ ఆ కష్టం అనేది పెద్ద కష్టం చిన్నదిలాగా తీసేసేది అమ్మవారు. కొండంత కష్టాన్ని గోరంత కష్టంగా తీర్చేది ఆ అమ్మవారే. ఆ అమ్మవారిని పట్టుకుంటే మనకు గృహమే కాదండి, మనకు పిల్లల చదువులు కానీ, నా పిల్లలు ఈరోజు చదివి ఒక మంచి డబ్బులు కట్టకుండా ఫ్రీగా చదివించుకొని వస్తూ ఉన్నారంటే ఇది ఆ అమ్మవారి దయ వల్లే. నేను కోరుకున్న అమ్మవారి దయ వల్లే నా పిల్లలకి మంచి చదువులు అయితే అబ్బినాయి. ఆ తల్లి అనుగ్రహం వల్ల మనం ఏదైనా అనుకుంటే తప్పకుండా అయితే సాధించగలుగుతాము. మీకు ఒక మంచి గృహం కావాలా? తప్పకుండా అయితే ఈ మంత్రాన్ని ప్రతిరోజు 1000 సార్లు జపించండి. మీరు ఇలా 3 నెలలు జపించి చూడండి. మీకు తప్పకుండా ఎటువంటి వాస్తు దోషాలు లేని స్థలం అయితే దొరుకుతుంది. మీరు అందులో గృహం కూడా నిర్మించుకోగలుగుతారు. ఈ వీడియో నచ్చిందంటే ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మంచి వీడియోలతో